సిడ్నీ టెస్ట్ ఆసక్తి రేపుతోంది. అభిమానులకు కావాల్సినంత కిక్కిస్తోంది. సిడ్నీ టెస్ట్లో టీమిండియా గెలిస్తే సిరీస్ 2-2తో లెవెల్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ దగ్గరే ఉంటుంది. వరుసగా 3 సార్లు బీజీటీని సొంతం చేసుకున్నట్టవుతుంది. ఆస్ట్రేలియా మాత్రం ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్లో గెలిస్తే 3-1తో సిరీస్ ఆసీస్ సొంతమవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళుతుంది. అయితే సిరీస్ డిసైడర్ మ్యాచ్లో సూపర్ సండే వార్ ఎక్కువగా ఉత్కంఠను పెంచుతోంది. సండే రోజే ఫలితం అటో ఇటో తేలడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ బౌలర్లకు ఫేవర్గా ఉంది. బ్యాటర్స్కు సవాల్ విసురుతోంది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన భారత జట్టు ఆస్ట్రేలియాను మాత్రం 181 పరుగులకే కట్టడి చేసింది. భారత జట్టుకు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం తగ్గింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 145 పరుగులకు చేరింది. మ్యాచ్లో 2 రోజుల ఆటే ముగిసింది. ఇంకా 3 రోజుల ఆట మిగిలే ఉంది. ఈ మ్యాచ్లో ఫలితం తేలడం పక్కా. కాకపోతే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరం. 3వ రోజు ఆటలో భారత బ్యాటర్స్ వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరుగుతుంది. ఆసీస్ ముందు 220కి పైగా టార్గెట్ను పెడితే ఆతిథ్య జట్టుకు అంత తేలికేమీ కాదు. టార్గెట్ చేజ్లో ఆ స్కోర్ను ఛేదించడం కష్టమవుతుంది. ఎందుకంటే పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా లేదు. డిఫెన్స్ ఆడినా వికెట్ పడదన్న గ్యారంటీ లేదు. అయితే పంత్ మాత్రం ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఎదురుదాడి చేశాడు. శరీరంపైకి బంతులు దూసుకొచ్చినా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్గా ఉన్నాడు. 3వ రోజు ఆటలో భారత్ ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్లో జడేజా తన అనుభవాన్ని చూపించాలంటున్నారు. వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలకమైన పార్ట్నర్షిప్ను సెట్ చేయాలంటున్నారు. వాషింగ్టన్ సుందర్ కాన్ఫిడెంట్గా ఆడితే టీమిండియా స్కోర్ 200 దాటుతుందంటున్నారు. 200 తర్వాత సాధించే ఒక్కో పరుగు ఆసీస్పై ఒత్తిడిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్స్ను భారత బౌలర్లు కట్టడి చేయాలని సూచిస్తున్నారు. ఏ బ్యాటర్ను తేలిగ్గా తీసుకోకుండా ప్లేయర్ల వారీగా వ్యూహాలు అమలు చేయాలంటున్నారు. ఆసీస్ బ్యాటర్స్లో కొందరు యాంకర్ రోల్ ప్లే చేస్తే మరికొందరు అటాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. బుమ్రా బౌలింగ్ చేస్తాడా లేదా అనేది కూడా టాకింగ్ పాయింట్గా మారింది. ఒకవేళ జస్ప్రీత్ బౌలింగ్ చేయలేకపోతే అది ఆసీస్కు అడ్వాంటేజ్ అవుతుందేమో అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా అందుబాటులో లేని సమయంలో ఇతర బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకవేళ స్టార్ బౌలర్ బరిలో దిగకపోయినా మిగతా యూనిట్ చెలరేగాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొత్తం మీద సండే రోజు ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.